నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా, మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం చేసే వీడియో ఏంటంటే హనుమాన్ జయంతి స్పెషల్ అన్నమాట. హనుమాన్ జయంతి మనకి ఈ సంవత్సరం 2024 జూన్ 1 అయింది. సో హనుమాన్ జయంతి ఎందుకు అసలు మనం పెద్ద పండగగా చేసుకుంటాం అనేది ఫస్ట్ చూద్దాము. హనుమంతుడు అంటే అందరికీ తెలుసు, రామ భక్తుడు. రాముల వారు అంటేనే రమ్యమైన ఒక నామం. ఆయనకి అపారమైన భక్తి రాముల వారి మీద. కిష్కింధకాండ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు హనుమంతుడు ఎంటర్ అవుతారు, మనకి అందరికీ తెలుసు రామాయణంలో. కిష్కింధకాండ నుంచి రాముల వారి కథ కూడా ఊపందుకుంటుంది అన్నమాట. సో ఎందుకు హనుమంతుడు అంత గొప్పవాడయ్యాడు అనేది ఫస్ట్ చూద్దాము. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటంటే హనుమంతుడు పవనపుత్రుడు. అంటే పవనపుత్రుడు అంటే మనకి వాయుదేవుడి ఒక మానసపుత్రుడు, కానీ అంజనీ పుత్రుడు. అంటే ఏంటి, అంజనీదేవికి పుట్టారనమాట. ఆయన చిన్నప్పుడు ఏంటంటే సన్ గాడ్ని చూసి, అంటే సూర్యుడు తిరుగుతూ ఉంటారు కదా, ఆయన చూసి పుట్టిన కొద్ది రోజులకి చాలా బాగుంది, ఎర్రగా ఉంది, నాకేమో ఏదో తినేది అంటే ఆకలేసి తినాలి అనుకుని ఎగిరి వెళ్ళి సూర్యుడిని చేతిలో తీసుకుని అదేంటంటే తినడానికి ట్రై చేశారనమాట. అప్పుడు ఆయన ఏంటంటే ఇంద్రుడు వజ్రాయుధంతో వచ్చి ఆయనకి ఏంటంటే స్టాప్ చేశారు. స్టాప్ చేసినప్పుడు హనుమంతుని స్టాప్ చేసినప్పుడు ఆయన మూర్ఛపోతే వాయుదేవుడేమో హనుమంతుడిని తీసుకుని ఒక గుహలోకి ఒక చోటికి లోపలికి వెళ్ళిపోయి బంధించేస్తే అందరూ అల్లాడిపోతూ ఉంటారనమాట. అంటే ఏంటంటే గాలి లేకుండా మనం ఉండలేము కదా. సో లోపలికి వెళ్ళిపోయితే ఆయన్ని ప్రార్థన చేస్తే అందరు దేవతలు ప్రార్థన చేస్తే ఆయన బయటికి వస్తారనమాట. బయటకు వచ్చిన తర్వాత అందరు దేవతామూర్తులు హనుమంతుడికి ఏమో బ్లెస్ చేస్తారు, అందరూ వరాలు ఇస్తారనమాట. అలాగే మనం చూసామంటే మనకి సూర్యదేవుడే ఈయనకి గురువు. అంటే ఏంటి, అన్ని విద్యలు నేర్పారు, అంటే చదువు నేర్పారనమాట. అంటే ఏంటి, సూర్యుడు తిరుగుతూనే ఉంటాడు, చాలా వేగం. అంటే అంత వేగంగా వెనక్కి తిరిగి నడుస్తూ కూడా సూర్యుడితో పాటు ఆయన చెప్పిందంతా చదువుకున్నాం. మనకి తెలుసు 7 హార్సెస్తో రథం ఉంటుంది, సూర్యుడికి తిరుగుతూ ఉంటారు. మనం ఎక్కడైనా ఐకనోగ్రఫీ చూసామంటే అది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంతటి సాహసం ఉన్న అతను అండ్ ఆల్సో అంతటి బుద్ధి జ్ఞానం ఉన్న అతను, అంత ఏంటంటే వేగవంతమైన ఒక మైండ్ అన్నమాట. అండ్ ఆల్సో చాలా తొందరగా నేర్చుకోగలడు. అండ్ ఇవన్నీ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏమి చేయదు అనేది ఒక వరం ఉందన్నమాట. మనం చూసామంటే అన్ని దీంట్లో కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా హనుమంతుడినే మనకి ఫ్లాగ్లో పెట్టుకుంటూ ఉంటారు. విజయ టంకా మోగడం అని చెప్పినప్పుడు కూడా మనకి ఏంటంటే సాఫ్రాన్ కలర్ అంటే సింధూరపు కలర్ ఫ్లాగ్లో హనుమంతుడు ఉంటూ ఉంటాడనమాట. ఐకనోగ్రఫీ కూడా ఏంటంటే కూర్చుని ధ్యానం చేసినట్టు కాదు, అంటే ఐకనోగ్రఫీ కూడా బలంగా ఉన్నట్టు మన హనుమంతుడిని చిత్రీకరించుకుని మనం ఏమో ఫ్లాగ్లో పెట్టుకుంటూ ఉంటాం. అంత అత్యంత బలశాలి హనుమంతుడు అనమాట. అదొకటి కాకుండాను భక్తి మార్గం అంటే ఏంటి, ఆయన రాముల వారికి ఫ్రెండ్స్ని ఇచ్చారు ఫస్ట్. అంటే ఏంటంటే దారి తెలియనప్పుడు ఆయనేమో అరణ్యంలో నడుస్తూ వస్తున్నప్పుడు హనుమంతుడు కనిపించిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అంటే ఏంటంటే ఈయన దేవుడని ఆయనకి తెలిసిన తర్వాత ఆయన భక్తుడయ్యాడు. భక్తుడు అయిన తర్వాత ఆయన ఫస్ట్ సుగ్రీవుడిని ఫ్రెండ్స్ చేశారు, అంటే వానర సైన్యం మొత్తాన్ని తెలుసుకొచ్చారు. మన లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం చూసాము అంటే మనం ఒకటి బలంగా కోరుకుంటే ఏంటంటే బ్రహ్మాండం అనేది మనకి యూనివర్స్ అనేది మనకి ఇస్తుంది అని చెప్పడానికి, అంటే బలమైన కోరిక రాముల వారికి ఏంటి, సీతాదేవిని వెతికి తీసుకురావాలి అనేది కదా. సో ఫస్ట్ హనుమంతుడిని చూపించారు. హనుమంతుడేమో సన్నిహితుడు అయ్యాడు, అలాగే భక్తుడు అయ్యాడు. దాని తర్వాత సుగ్రీవుని తీసుకొచ్చారు, తర్వాత వాలిని వచ్చారు, తర్వాత అందరూ సైన్యం కూడా వచ్చింది. ఈయన యుద్ధానికి స్టార్ట్ చేయడానికి కానీ లేకపోతే యుద్ధానికి వెళ్ళడానికి కానీ అన్నీ సమకూర్చింది ఎవరు, హనుమంతుడే. అదొకటి కాకుండా హనుమంతుడు ఫస్ట్ అందరూ అన్ని దిక్కులు వెళ్ళి సీతాదేవిని వెతుకుతున్నప్పుడు ఈయన లంకా దగ్గరికి వెళ్ళి ఆయన సీతాదేవిని కనుకొని ఆయన ఏమో రాముల వారి ఉంగరం అనేది సీతాదేవికి ఇచ్చి, అలాగే సీతాదేవి చూడమని తీసుకొచ్చి రాముల వారికి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటంటే దేవతలకు కూడా, అంటే దేవుళ్ళకి కూడా అత్యంతమైన ఆనందం ఇచ్చిన ఒక అవతారం హనుమంతుడి అవతారం. అందుకని మన హనుమాన్ జయంతి అనేది మనం
చాలా సంబరంగా వేడుకగా చేసుకుంటూ ఉంటాము. అదొకటి కాకుండా మనకి అమ్మమ్మలు తాతమ్మలు కూడా మనకి ఏంటంటే చిన్నప్పుడు భయం అయితే ఎప్పటికైనా మనం హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తూ ఉంటాము. హనుమాన్ చాలీసా అంటే ఏంటంటే 40 లైన్లు, అందరికీ తెలిసిన ఒక ఇది 40 వాక్యాలు తులసీదాసు రచించింది. ఇదివరకు ఏంటంటే అన్ని సాంస్క్రిట్లోనే ఉండేవి. అది ఏంటంటే మామూలు జనాలకి అది అర్థమయ్యేది కాదు. అంటే రామాయణం కూడా ఏంటంటే సాంస్క్రిట్లోనే రచించారు. తర్వాత తులసీదాస్ అంత ట్రాన్స్లేషన్ అవి చేసి హనుమాన్ చాలీసా అనేది, అంటే నాత్ గురువులు అని చెప్తాం అనమాట. హనుమాన్ చాలీసా అనేది ఎవరైనా చదువుకోవచ్చు. అలాగే దాంట్లో కూడా ఒక వాక్యం ఉంటుంది, భూత ప్రేత పిశాచ నికటనై ఆవే. అంటే ఏంటి, ఏది కూడా మనకి చెడుది అంటే ఏంటి, నరదృష్టి నరఘోష, అలాగే ఏంటంటే ఒక భూతాలు దెయ్యాలు అంటే భయాలు ఉంటాయి కదా మనకి, అవన్నీ చిన్నపిల్లలకి పోవడానికి పెద్దవాళ్ళకి పోవడానికి కూడా మనం హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తాము. అదొకటి కాకుండా శని భగవానుడు, యాక్చువల్గా శని భగవానుడికి మనం రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే, పరిహారాలు చేయాలంటే హనుమంతుడే చెప్పుకుంటాం. ఆయన అన్నిటినీ జయించిన ఆయన కదా. సో హనుమంతుడే చెప్తాం. అంటే శనికి కూడా అంత ప్రీతి అనమాట. శనీశ్వరుడికి కూడా చాలా ప్రీతి అయినది హనుమంతుడు. సో అందరూ వరాలు ఇచ్చారు అని చెప్పాను కదా, అలాగే ఆయనకి వరం ఏంటంటే చిరంజీవిగా ఉండమని ఒక వరం. అంటే ఏంటి, ఆయన భక్తిలోనే లీలమై ఇప్పుడు కూడా ఎక్కడో ఉన్నారు అని అందరికీ నమ్మకం, అదొక ఐదీకం అనమాట. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు చేసుకుంటారు హనుమాన్ జయంతి అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి రామాయణంలో ఉంటే సరే రచించిన దాంట్లో మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అందులో చూసుకోవచ్చు. లేకపోతే పరాశర సమితిలో చూసుకున్నాము అంటే వైశాఖ మాసం బహుళ దశమి శనివారం, అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారు హనుమంతుడు అని చెప్పబడుతోందనమాట. అది హనుమాన్ జయంతి కింద చేసుకుంటాం. అది మనకి June 1, 2024 అయింది. అలాగే ఇంకోటి ఏంటంటే చైత్ర పౌర్ణమి రోజు కూడా మనం ఏంటంటే హనుమాన్ జయంతి కొంతమంది చేసుకుంటారంటే నార్త్లో ఎక్కువ చేసుకుంటారు. అంటే ఏంటంటే అది హనుమాన్ విజయోత్సవం. అంటే ఏంటి, నవమి రోజు మనకి రాముల వారి పుట్టినరోజు మనకి తెలుసు. దాని తర్వాత వచ్చిన దశమి రోజు యాక్చువల్గా పట్టాభిషేకం అన్నమాట. సో అత్యంత ప్రీతిగా చేసుకునే ఒక రోజు కనుక, అందులో విజయం సాధించిన రోజు కనుక విజయోత్సవం అని చేసుకుంటాము. చాలామంది ఏంటంటే ఇది కల్పితం అని కూడా అనొచ్చు. ఏంటంటే అందరూ హనుమాన్ జయంతి అని కూడా చేసుకునే రోజులు ఉంటాయి అన్నమాట అదే రోజు. సో రెండు విధంగా మనం చేసుకుంటాము. మన అందరికీ కూడా ఒకటి నక్షత్ర ఇది ఉంటుంది, ఇంకోటి ఏంటంటే డేట్ ఒకటి ఉంటుంది. అలాగే అనుకుందాం కాసేపు. అంటే ఏంటి జయంతి అనేది ఏంటంటే ఎందుకు హనుమాన్ జయంతి అని వచ్చిందనేది మాట్లాడదాం ఫస్ట్. మనంతా ఋషులు రాసింది మనకి తెలుసు, ఇదంతా రచించారు ఇవన్నీను. అలాగే దేవతామూర్తులకి మనం ఎక్కువ జయంతి అని చెప్పుకుంటాము, ఎందుకంటే పుట్టినరోజు అని చెప్పాం అనమాట, జయంతి అంటాం. ఈ కాలంలో ఏంటంటే కొంత ప్రముఖులకి అలాగే రాజకీయ నాయకులకి అలాగే జయంతి అని చెప్పడం అలవాటయ్యి ఇప్పుడు ఒక పెద్ద గొడవే జరుగుతోంది అనుకుంటున్నాను బయట. అలా అనుకోకూడదు, అంటే దేవతామూర్తులకి దేవతలకి మనం జయంతి అనకూడదు అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎంతో ఆలోచించి మన పూర్వీకులు పెట్టిన ఒక నామం అది. అలాగే నరసింహ జయంతి కూడా ఉంటుంది. చాలా చాలా ఇలాగా చాలా దేవతామూర్తులకు కూడా ఉంటాయన్నమాట. సో దాన్ని హనుమాన్ జయంతి అనడం కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం కల్పించాలి దీంట్లో. అంటే ఏంటంటే మనకి తెలుసు హనుమంతుడు కోతి రూపంలో ఉంటారు, పెద్ద తోక ఉంటుందని మనకి తెలుసు. సీతాదేవిని వెతికి రమ్మంటే లంక దహనం చేసి వచ్చి ఆయన ఏంటంటే ముందే ఏంటంటే విజయం మనం సాధిస్తున్నాం అని ముందే చెప్పారు, సాటి చెప్పారు మనకే విజయం అని చెప్పేసి. అదొకటి కాకుండా అత్యంత ఆనందం ఇచ్చిన, మనం అరణ్యకాండ చూసిన తర్వాత కిష్కింధకాండ చూసినా అంత రాముల వారికి ఆనందం ఇచ్చి, సీతాదేవికి ఆనందం ఇచ్చి, అలాగే అందరికీ ఆనందం ఇచ్చి ఆయన ఏం చూపించారు, అసలు ఒక ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, ఒక భక్తుడు అంటే ఎట్లా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా సేవలు చేయాలి అనేది చూపించారనమాట. ఆయన లైఫ్ ఒకటి ఏంటంటే మనం పాఠం కింద తీసుకుని మనం కూడా ఏంటంటే సన్నిహితులో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. మనకి డబ్బు ఉంటే సరిపోదు కదా, మనకి అందరూ కావాలి, మనుషులు కూడా కావాలి, రిలేషన్షిప్ కూడా కావాలి. అది మనం కాపాడుకోవాలి. రిలేషన్షిప్ కాపాడుకున్నప్పుడే కదా అది ముందుకు వెళ్తుంది. అదొకటి కాకుండా ఆయనలో ఉన్న బలాల్ని ఆయన జాగృతం చేశారు. అంటే ఏంటంటే అందరూ పుట్టిన వాళ్ళ లోపల కూడా బలాలు ఉంటాయి, శక్తులు ఉంటాయి అన్నమాట. పుట్టిన వాళ్ళందరికీ
పుట్టినప్పుడు అన్ని శక్తులు ఉంటాయి. అదేంటంటే మనం జాగృతం చేసుకోవాలి. అది కూడా మనం ఆయన లైఫ్ని చూసి మనం నేర్చుకోవచ్చు. హనుమంతుడి లైఫ్ చూసి మనం నేర్చుకోవచ్చు. అలాగే భక్తి ఉన్నప్పుడు ఏదైనా మనం సాధించవచ్చు. అలాగే బలం కూడా వస్తుంది, మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అని కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. హనుమాన్ మనం చూసామంటే ఆయన లైఫ్ హిస్టరీ కానీ మనం చదువుకున్నామంటే అది కూడా కనిపిస్తూ ఉంటుంది. అదొకటి కాకుండా ఇదంతా ఏంటంటే మనకి అరణ్యంలో ఆయన ఉండేవారు కదా, అరణ్యంలో ఉన్నారు. కోతి రూపం మనకి తెలుసు, కానీ కూడా కోతి మనకి ఎలా ఉంటుందో మనకి తెలుసు. అంటే ఏంటంటే స్పైనల్ కార్డ్ అంత స్ట్రాంగ్గా ఉండదు కదా మనకి మనుషుల్లాగా. కానీ కూడా ఆయన బలం తెలుసుకుని ఆయన అనుకున్న కార్యాన్ని సాధించాడు. అంటే ఏంటి, మన బలం మనం ఎప్పుడు తెలుసుకుని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందో మనం తప్పక ఏమి లైఫ్లో కోరుకుంటున్నామో సాధించవచ్చు అని చెప్పడానికి అనమాట. అండ్ జాగృతం చేయడం కూడా కరెక్ట్గా ఆ టైంకి ఆయన జాగృతం చేసి ముందుకు సాగడం అనేది జరిగింది. ఆయన వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు రాముల వారి స్టోరీ కూడా ఒక్కొక్క కాండ కూడా ఊపందుకుంది. అలాగే చాలా సన్నిహితుడయ్యాడు. మనం ఎలా హనుమాన్ జయంతిని మనం చేసుకోవాలి అనేది చూద్దాము. అలాగే పూజ కూడా ఎలా చేయాలి అనేది చూద్దాము. ఒక పీట తీసుకుని ఒక దేవుడి గదిలో కానీ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ దాని మీద బియ్యం పరిచేసి మనం ఒక పటం, అంటే ఏం పటం పెట్టుకోవాలి అంటే హనుమంతుడి విడిగా కాకుండా మనకి రాముల వారితో ఉన్న పటం, అంటే పట్టాభిషేకం పటం పెట్టుకుంటే ఇంకా మంచిది. అలాగే తోక ఉన్న పటం పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మనం ఇంకోటి చిన్న విషయం కూడా చెప్పాలి. మనకి నర దృష్టి లేకపోతే మనకి బ్లాక్ మ్యాజిక్ చేశారు అనే వాళ్ళందరూ కొంచెం ఉంటూ ఉంటారు. అంటే ఏంటి, చెడు ఇది ఎనర్జీ తగిలినప్పుడు కూడా ఇలాంటిది మనం చేసినప్పుడు మనకి చాలా మటుకు ఏంటంటే నివారణ దొరుకుతుంది. అలాగే పాజిటివిటీ మనకి పెరుగుతుంది. ఆ పీట మీద ఏంటంటే ఫస్ట్ బియ్యం పరుచుకుని దాని తర్వాత పటం పెట్టుకుని మనకి పువ్వులు, యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఆకు పూజలు చేస్తాము. ఎందుకు ఆకు పూజలు చేయాలి, మనకు తెలిసింది సమ్మర్ కదా. సమ్మర్లో ఏంటంటే మనకు తమలపాకులతో పూజ చేస్తే ఏమవుతుందంటే తమలపాకులు కొంచెం చలవనిస్తాయి కనుక తమలపాకులతో చేసేవాళ్ళు, అప్పుడు అవి దొరికేవి కనుక. అండ్ ఆల్సో హనుమంతుడు అరణ్యంలో పెరిగారు కనుక. అలాగే గారెలతో కూడా పూజ చేస్తారు. అలాగే ఏంటంటే గురువిందు సీడ్స్ కూడా మనం తీసుకుని పూజలు చేసుకోవచ్చు. అలాగే మనం చూసామంటే ఒక సాఫ్రాన్ క్లాత్, అంటే ఏంటంటే సింధూరంతో కూడా పూజ చేస్తాం కదా. ఒక రెడ్ అయినా సరే ఒక సాఫ్రాన్ క్లాత్ అయినా తీసుకుని దాంట్లో ఒక కొబ్బరికాయను ఉంచి దాంట్లో గురువిందు సీడ్స్ కూడా ఉంచి మనం దాంట్లో కొంచెం అక్షంతలు కూడా వేసి ఉంచితే అది తీసి మనం గుమ్మానికి పూజ చేసిన తర్వాత, అంటే మనం ఈరోజు హనుమాన్ జయంతి రోజు ఈ పూజ చేసి అక్కడ మనం పీట పెట్టుకోమన్నాం కదా, దాంట్లో పూజ చేసి ఏం పూజ అంటే మన సహస్రనామం చేయొచ్చు, అష్టోత్తరం చేయొచ్చు, లేకపోతే హనుమాన్ చాలీస చదువుకోవచ్చు. మనకి ఏం కావాలంటే అది చదువుకోవచ్చు. సుందరాకాండ కూడా చదువుకోవచ్చు. ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చదువుకున్న తర్వాత అది పూర్తి చేసేసిన తర్వాత సింధూరం మనం పెట్టుకుని అదే ఏంటంటే మనం గుమ్మానికి కట్టామంటే నేను ఇందాక చెప్పాను కదా ఒక కొబ్బరికాయ అవన్నీ పెట్టాలి లోపల అని. అలాగే దాంట్లో మనం క్లోజ్ కూడా వేసుకోవచ్చు అనమాట. 2-3 క్లోజ్ వేసుకుని మనం గుమ్మానికి కట్టుకుంటే మనకి నరదోష కూడా తగ్గుతుంది. ఎస్పెషలీ ఏంటంటే మనకి నరదృష్టి అంటాం కదా, అది తగ్గుతుంది అని చెప్పడం అనమాట. అలాగే మనం గురువిందల్ సీడ్స్ కూడా మనం దాంతోపాటు కట్టుకున్నాము అంటే మన సంపదని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పడానికి అనమాట. గురువిందల్ సీడ్స్ ఏంటంటే చాలామంది కేరళలో ఎక్కువ వాడతారు, అంటే చాలా టెంపుల్స్లో కూడా వాడతారనమాట. యూజువల్గా మ్యాజిక్కి వాడుతూ ఉంటాము. అంటే ఏంటి మ్యాజిక్ అంటే ఏంటి, పూజలు మంత్రాలకు కానీ తంత్రాలకు కానీ వాడుతూ ఉంటారు. సో తప్పక ఇది పెట్టుకుంటే సంపద, ఎస్పెషల్లీ డబ్బు అనేది అట్రాక్ట్ అవుతుందన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దీంట్లో కానీ, ఎందుకంటే నేను జాతకాలు కూడా చెప్తాను కనుక జాతకాలు చూపించుకోవాలన్నా లేకపోతే నన్ను సంప్రదించాలన్నా, అలాగే సండే అస్ట్రో క్యాంప్లో రావాలి అన్నా, మీరు నన్ను కలవాలన్నా కూడా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి లేకపోతే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చున్నాను, తప్పక సంప్రదించండి. మీకు అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే అస్ట్రో క్యాంప్ అనేది సండే పెడుతున్నాము. అలాగే నాది కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది www.astrosudha.in. ఇప్పుడు కూడా చాలామంది వస్తున్నారు, చాలామంది సంప్రదిస్తున్నారు. ఎందుకంటే చాలా ఛానల్స్లో కూడా నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. స్పెషల్గా ఇది హనుమాన్ జయంతి కోసం ఈ వీడియో చేయడం అనేది జరిగిందనమాట. తప్పక మీకు నచ్చుతుందని నేను ఊహిస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డూ షేర్ ఆల్సో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.
నమస్కారం.